చైనాలో మేఘాలు కమ్ముకుంటే ఇక్కడ గొడుగులు పట్టుకునే వ్యక్తులు ఉన్నారు. అలాగే మన చైనా అధ్యక్షుడు జింపింగ్ జపాంగ్ ఆయనకు జ్వరం వచ్చి ఇక్కడ మీరు సెలైన్లు పెట్టేసుకుంటారు ముందే ఆయనకు జ్వరం రాగానే. ఈ ఆలోచనలతో కలిగిన వ్యక్తులు కళ్యాణ్ గారిని వారి సతీమణిని విమర్శించడం అనేది ఇందాక చెప్పినట్టు మీరు ముందు ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తులుగా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడండి. మరి ఏ సిద్ధాంతంతో మీతో 2019లో నడిచినప్పుడు ఆయన చాలా గొప్ప భావజాలం కలిగిన వ్యక్తి, మానవతావాది అని అన్నారు. సో మీతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు మీతో లేరు కాబట్టి ఆయనలో ఇన్ని కోణాలు ఇన్ని విమర్శలకు లోనవుతున్నట్లు మీకు అనిపించవచ్చేమో. ఆయన మొదటి నుంచి ఒకే సిద్ధాంతంతోనే ఒకే ఆలోచనలతోనే ఉన్నారు. అది ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలనే ఆలోచనతో. సో ఈ రోజు మీకు మీ పక్కన లేరు కాబట్టి, లేకపోతే మీరు చెప్పినట్టు నడుచుకోలేదు కాబట్టి ఆయన చెడ్డవారు అయిపోరు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అంతిమంగా ప్రజల మ్యాండేటే ప్రజాస్వామ్యంలో చెల్లుతుంది. మీకేం మ్యాండేట్ ఇచ్చారు? ఏం మ్యాండేట్ పొందుతున్నారు? మీరు సిద్ధాంతాలు పెట్టుకున్నారు, కానీ సిద్ధాంతాల అమలుకు సంబంధించిన ప్రజల మెప్పును పొందలేకపోతున్నారు.